హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు సూపర్ టేస్టీ పచ్చడి అండి, క్యాబేజీ ఇంకా పచ్చి మామిడికాయ, టొమాటో, పుదీనా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా పచ్చిమిరపకాయలు, పుదీనా, కొద్దిగా చింతపండు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మనం తరిగి పక్కన పెట్టుకున్నటువంటి క్యాబేజీ, మరి చిన్నగా ముక్కలు చేయవసరం లేదు, కొంచెం పెద్దగానే వేసినా కూడా వేగిపోతుంది, పచ్చడే కదా. ఇవి వేసి బాగా వేయించుకోవాలండి. ఇవి వేగేలోపు మనం పచ్చి మామిడికాయ ఉంది కదా, దాన్ని శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకుని పెట్టుకోవాలి. మీరు ఇవన్నీ బ్యాలెన్స్గా వేసుకోవాలండి. పచ్చి మామిడికాయ, చింతపండు, టొమాటో 3 వేస్తున్నాం కదా, మీరు ఆ క్వాంటిటీని చూసి వేసుకోవాలి, లేకపోతే పుల్లగా ఉంటుంది. ఇవి వేగడానికి కొద్దిగా ఉప్పు వేసాను, ఆ ఉప్పు కూడా వేస్తే తొందరగా వేగుతుంది. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేస్తున్నానండి. ఇవి ఒకటి వేస్తే ఇంకోటి వదిలేయచ్చు కదా, పచ్చి మామిడికాయ ఇంకా టొమాటో అన్నీ ఎందుకు అనుకుంటున్నారో, దేని టేస్ట్ దానిదేనండి. మనం చూసి వాటి పులుపుని బట్టి కొద్దిగా వేసుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఓకేనా. ఇది వేగిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నేనైతే మిక్సీలో చేస్తున్నాను ఈసారి, టైం లేదు రోట్లో వేసి దంచడానికి. ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్నటువంటి మామిడికాయ ముక్కలు, పచ్చి మామిడికాయలు తోలు తీయవసరం లేదండి, ఆ తోలుతో పాటు వేసుకుంటేనే బాగుంటుంది, ఓకేనా. మనం శుభ్రంగా కడుక్కోవాలంతే ముందు. ఇవన్నీ బాగా వేగిపోయినాయి. మరీ డీప్ ఫ్రై లాగా కాకుండా కొంచెం దాంట్లో నుంచి వాటర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి. తర్వాత ఇంకా మనం పుదీనా ఉంది కదా, ఆ పుదీనా ఆల్రెడీ కట్ చేసి వేసుకున్నాం, అది ఎక్కువ మాడిపోకుండా దించేసుకోవాలి. తర్వాత టమాటోలు 2 కట్ చేసి శుభ్రంగా కడిగి ఇదే బాండీలో వేసుకొని మనం అవి మగ్గే వరకు వేయించుకోవాలి. చూసారా, వాటర్గానే ఉంది ఇంకా అడుగున, అంటే ఎక్కువ వేయించుకోని అవసరం లేదు, మనకు కొద్దిగా మగ్గితే చాలు పచ్చడికి, ఓకేనా. ఇవి తీసి పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారాక మిక్సీ వేసుకోవాలి. మీకు టైం ఉంటే మ్యాక్సిమం రోట్లో అయితే ఇంకా సూపరు టేస్టీ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు టైం ఉంటే రోట్లో దంచుకోండి, ఓకేనా. ఇదే బండిలో నేను 2 టమాటోలు కడిగి 4 ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. ఇవి ఇంకొంచెం నూనె వేసుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలన్నమాట. ఈ టమాటాలు ఇంకా మగ్గలేదు, కొంచెం చిదిమి మళ్ళీ మూత పెట్టి అలా ఇంకొంచెం సేపు ఉడికిద్దాం. ఇవి మెత్తగా ఉడికితేనే మనకి బాగుంటుంది టేస్ట్, ఓకేనా. ఇవి వేగిన తర్వాత ఈలోపు మనకి ఈ పచ్చిమిరపకాయలు, క్యాబేజీ, పుదీనా, ఈ మామిడికాయ ఇవన్నీ చల్లారుతుంది. దీంట్లోనే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఈలోపు మనం ఈ టమాటాలు రెడీ అయిపోతే దీన్ని కూడా కొద్దిగా ఆరే వరకు మూత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈ 2 కలిపి మిక్సీ వేసుకొని మనం తినేయడమేనండి, అంతే. సూపర్ టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్ ఫర్ నౌ.